Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ప్రయోజకుడైన కొడుకు ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఏ తల్లి మాత్రం సంతోషపడదు. శోభ కూడా తన కొడుకును చూసి మురిసిపోయేది. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే పెద్ద కొడుకు చింటూ చూసుకుంటాడులే అన్న ధైర్యంతో ఉండేది. అంత అల్లారు ముద్దుగా చూసుకునే కొడుకును శోభనే అత్యంత దారుణంగా చంపేసింది. కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరీ అతని ఉసురు తీసింది. ఎందుకు? ఎంతో ప్రేమగా చూసుకున్న కొడుకును అంత కసిగా చంపాల్సిన అవసరం ఆ తల్లికి ఎందుకొచ్చింది? ఆ ఫ్యామిలీలో అసలు ఏం జరిగింది? ఇదే ఇవాల్టి ఫ్యామిలీ కథా చిత్రం. ఇది కామాక్షిపురం, హైదరాబాద్ రామంతాపూర్లో ఉన్న ఈ కాలనీలో చింటూ అంటే తెలియని వాళ్ళుండరు. తండ్రి కుమార్, తల్లి శోభలతో చింటూ చాలా రోజులుగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. చింటూకి మనోహర్ అనే తమ్ముడున్నాడు. ఇప్పుడు అతను కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాడు. బయటకు అన్యోన్యంగా కనిపిస్తున్నా సరే ఈ కుటుంబంలో అనేక కష్టాలున్నాయి. చింటూ తండ్రి కుమార్కు బ్రెయిన్ స్ట్రోక్, ఏమీ పనిచేయని పరిస్థితి. దీంతో ఇంటికి చింటూనే పెద్ద దిక్కయ్యాడు. డీజే ఆపరేటర్ గా లైఫ్ ను మొదలుపెట్టిన చింటూ కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన మోశాడు. హత్యకు గురయ్యే వరకు చింటూనే ఆ ఇంటికి దీపం. కానీ ఏప్రిల్ 12వ తేదీన ఆ దీపం కూడా ఆరిపోయింది. కన్న తల్లి శోభనే చింటూను అత్యంత దారుణంగా చంపేసింది. చింటూ హత్యకు ముందు ఆ ఇంట్లో ఓ పెద్ద విషాదం ఏర్పడింది. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న చింటూ తండ్రి కుమార్ ప్రాణాలు విడిచారు. ఏప్రిల్ 8వ తేదీన జరిగింది ఈ ఘటన. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చింటూ ఏడుస్తుంటే తల్లి శోభ గుండెలు అవిసేలా రోధించింది. తన కొడుకు ఎంత కష్టపడ్డా తండ్రిని కాపాడుకోలేకపోయాడన్న వేదనతో శోభ తల్లడిల్లిపోయింది. అంత్యక్రియల తర్వాత ఏప్రిల్ 12వ తేదీన చింటూ అస్థికల్ని లంగర్ హౌస్లోని సంగంమెట్లో కలిపొచ్చారు. ఆ రాత్రి వరకు చింటూకి తన తల్లికి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ అదే రోజు రాత్రి చింటూను తల్లి శోభ ఇంట్లో హత్య చేసింది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా షాక్ అయ్యారు. ఇదే కదా అర్థం కాని ప్రశ్న. కొడుకును ఎంతో ఇష్టంగా చూసుకున్న ఆ తల్లి ఎందుకు అతన్ని హత్య చేసింది? అది కూడా తన భర్త చనిపోయిన 6వ రోజునే ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది? ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే చింటూ ఆ కుటుంబాన్ని అంత బాగా చూసుకున్నాడు. అంతేకాదు చింటూని కూడా అతని తల్లి శోభ ఎంతో ప్రేమగా చూసుకుంది. కానీ ఆ ప్రేమ ఎందుకు మారణాయుధంగా మారింది? చింటూ ప్రాణాల్ని బలికోరింది. కష్టపడి కుటుంబ భారాన్ని మోసే చింటూకి మరో రూపం ఉంది. అదే సైకోయిజం. ఇది రామంతాపూర్లోని కామాక్షి కాలనీలో ఉన్న ఎవరికీ తెలీదు. ఒక్క చింటూ తల్లికి, అతని స్నేహితులకు తప్ప. ఏప్రిల్ 12వ తేదీ అర్ధరాత్రి అదే జరిగింది. తండ్రి అస్థికల్ని కలిపి వచ్చిన తర్వాత చింటూలోని సైకో నిద్రలేచాడు. చివరికి ఆ సైకో చింటూ ప్రాణాల్ని కూడా బలి తీసుకున్నాడు. మందు తాగితే చింటూ మనిషి కాదు. మద్యం సేవించాక చింటూ మారిపోతాడు. ఆ సమయంలో అతన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మొన్నటి బోనాల పండగ రోజు కూడా చింటూ అందరికీ నరకం చూపించాడు. అంతకు ముందు అతను తాగి వచ్చి చేసిన అల్లరి రచ్చ కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. సరిగ్గా తండ్రి అస్థికలు లంగర్ హౌస్ లో కలిపొచ్చిన తర్వాత జరిగింది కూడా అంతే. బాధలో ఉన్న చింటూని ఓదార్చడానికి వచ్చిన స్నేహితులు అతనికి పీకల దాకా మద్యం తాగించారు. ఆ తాగుడే అతని పాలిట శాపంగా మారింది. మందు కొట్టిన తర్వాత చింటూ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. చింటూను ఆపడం అతని స్నేహితుల వల్ల కూడా కాలేదు. తట్టుకోలేకపోయిన స్నేహితులు అతన్ని పట్టుకొచ్చి ఇంట్లో వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత చింటూ ఇంట్లో వాళ్లపైన దాడి చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిణామమే అతని హత్య వరకు వెళ్ళింది. పిచ్చివాడ్లా ప్రవర్తించాడు చింటూ. ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రోడ్డు మీదకొచ్చి జనం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. 2 వీలర్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి అతని భుజాన్ని కొరికేశాడు. దీంతో ఆ తల్లి భరించలేకపోయింది. చింటూని కంట్రోల్ చేయడానికి చేసిన ప్రయత్నం అతని ప్రాణాల్ని బలి తీసుకుంది. రోడ్డు మీద అరుస్తూ చిందులేస్తున్న చింటూని తల్లి శోభ, తమ్ముడు మనోహర్ పట్టుకొచ్చి ఇంట్లో కట్టిపడేశారు. అయినా చింటూ అదుపులోకి రావడం లేదు. దీంతో అతని కాళ్ళు చేతులు కట్టిపడేశారు. వాటిని కూడా చించిపడేసిన చింటూ ఇంట్లో వాళ్లపైన దాడులు మొదలుపెట్టాడు.
పెద్దగా అరవడం స్టార్ట్ చేశాడు. దీంతో తల్లి చింటూకి 4 తగిలించి అరవకుండా చీర కొంగును బిగించింది. మద్యం మత్తు దిగిపోయాక చింటూ మామూలవుతాడు అనుకుంది. కానీ తెల్లవారేలోపు ఊహించని దారుణం జరిగిపోయింది. పెనుగులాటలో చీర చింటూ మెడకు ఉరితాడుగా మారింది. తెల్లారేసరికే చింటూ ప్రాణం పోయింది. వ్యసనం ఎంత ఉత్తముడినైనా పతనం చేస్తుంది. దురలవాట్లు ఎంత కష్టపడేవాడికైనా నష్టాన్ని కలిగిస్తాయి. అసలే ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం 5 రోజుల వ్యవధిలోనే పెద్ద కొడుకును పోగొట్టుకుంది. విధి ఓ మనిషిని దూరం చేస్తే అతడి తాగుడు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కన్న కొడుకును పొట్టన పెట్టుకున్నాను అనే తల్లి బాధ జీవితాంతం ఆమెను వెంటాడేలా చేసింది. మీరేమంటారు? మరో ఫ్యామిలీ కథ చిత్రంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.